హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆల్సిందే, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అమెరికాలోని మిగిలిన ప్రాంతాల కంటే న్యూయార్క్ వాసులు 7 రెట్లు ఎక్కువ కాఫీని తాగుతూ ఉంటారు. షార్క్ అనేది జంతువుకు సంబంధించిన పదం కాకముందు మానవునికి సంబంధించిన పదం. యాపిల్లో కెఫెన్కు సమానమైన ప్రతిస్పందన ఉంటుంది, ఎందుకంటే యాపిల్ నుండి విటమిన్లు శరీరం అంతటా నెమ్మదిగా విడుదలవుతూ ఉంటాయి. తద్వారా మీరు మరింత మేల్కొని ఉంటారు. ఐపీఎల్ సీజన్లో ఎక్కువ రన్స్ కొడితే ఆరెంజ్ క్యాప్ ఇస్తారని మీకు తెలుసా? అయితే ఐపీఎల్లో మొట్టమొదటిగా ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్న ఇండియన్ క్రికెటర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్. మనం బైక్ లేదా కార్ కొనేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది? అదే మనం అడిగే మొట్టమొదటి విషయం. దీనికి సమాధానం మనకు సంతృప్తినిస్తేనే కొత్త వాహనం కొనుగోలు చేయడం మనకు సంతృప్తినిస్తుంది. అదే సమయంలో మనం రోజు వాడే రైళ్లు, బస్సులు, విమానాలు వంటి ప్రజా రవాణా వాహనాలు ఎన్ని కిలోమీటర్లు మైలేజ్ ఇస్తాయనే విషయాలు చాలా మందికి తెలియదు. దాని గురించి ఎవరూ కూడా పెద్దగా ఆలోచించరు. మైలేజ్ అనేది వాహనం యొక్క ఇంధన సామర్థ్యానికి సంబంధించింది. 1 లీటర్ ఇంధనం వినియోగించడం ద్వారా వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది మైలేజ్ అనే పదానికి నిర్వచనం. ఇతర వాహనాల మాదిరిగానే రైలు మైలేజ్ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక రైలు లీటర్కు ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం, ఎందుకంటే దాని మైలేజ్ ప్యాసింజర్ రైలు రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎక్స్ప్రెస్, హై స్పీడ్ ప్యాసింజర్స్, అది మోసే కోచుల సంఖ్యను బట్టి మైలేజ్ మారుతూ ఉంటుంది. రైలు మైలేజ్ ని ప్రభావితం చేసే అతిపెద్ద అంశం ఏంటంటే అది ఎన్ని కోచులకు జోడించబడి ఉంది. కోచుల సంఖ్య తక్కువగా ఉంటే రైలు ఇంజిన్ తక్కువ లోడ్ను లాగగలదు. డీజిల్ ఇంజిన్ యొక్క మైలేజ్ గంటకు ప్రతిపాదికన లెక్కన లెక్కించబడుతూ ఉంటుంది. ప్రతి 1 లీటర్కు 24 నుంచి 25 కోచుల ఇంజిన్ రైళ్లు దూరం కూడా 6 లీటర్ల డీజిల్ ను ఉపయోగించబడుతూ ఉంటుంది. సూపర్ ఫాస్ట్ రైల్లో పాసింజర్ రైలు కంటే తక్కువ డీజిల్ ఉపయోగించబడుతూ ఉంటుంది. పాసింజర్ రైలు ఇంజిన్ ప్రతి 1 కిలోమీటర్కి 5 నుంచి 6 లీటర్ల డీజిల్ వినియోగిస్తాయి. దాదాపు అన్ని స్టేషన్లో పాసింజర్ రైళ్లు ఆగాల్సి రావడమే ఇందుకు కారణం. 12 కోచులు లాగుతున్న ఎక్స్ప్రెస్ రైలు 1 కిలోమీటర్ దూరం ప్రయాణించేందుకు 4 నుంచి 5 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. ఈ విధంగా సూపర్ ఫాస్ట్ రైలు 1 లీటర్ డీజిల్ తో 230 మీటర్ల వరకు ప్రయాణించగలదు. పాసింజర్ రైలు సుమారు 180 నుంచి 200 మీటర్లు ప్రయాణించగలదు. చుట్టూ సముద్రం ఉన్నా మనం దాహం తీర్చుకోగలమా? నదుల్లో నీటిని తాగే మనుషులతో సహా జంతువులన్నీ కూడా బతుకుతాయి కదా. మరి అసలు నదులే లేని దేశాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? అక్కడ ప్రజలు ఎలా బతుకుతారు, నీటి అవసరాలు ఎలా తీర్చుకుంటారో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మాల్దీవులు. హిందూ మహాసముద్రంలోని ద్వీప సమూహాలు ఈ మాల్దీవులు. ఇక్కడ లోతట్టు భౌగోళిక స్థితి కారణంగా అక్కడ నదులు ఏర్పడలేదు. ఈ దేశం ఎన్నో నీటి సవాళ్లను ఎదుర్కొంటుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు ఉన్నా మంచినీటి వనరులను మింగేసే పరిస్థితి ఏర్పడుతుంది. మాల్దీవుల ప్రజలు తమ అవసరాలను తీర్చడానికి వర్షపు నీటి సంరక్షణ, డిసాలినేషన్, వాటర్ దిగుమతిపై ఆధారపడుతూ ఉన్నారు. స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులు పాటిస్తూ నీటి అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారు. నెంబర్ 2, కువైట్. కువైట్ లో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం. ఇక్కడ వాతావరణం చాలా ఎండగా, పొడిగా ఉంటుంది. వర్షాలు చాలా అరుదుగా కురుస్తాయి. కువైట్ లో సగటున వర్షపాతం సంవత్సరానికి 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్య మాత్రమే ఉంటుంది. తక్కువ వర్షాల కారణంగా నీటి ప్రవాహాలు ఏర్పడే అవకాశాలు ఆ దేశంలో ఉండవు. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, నీటిని నిల్వ చేసే ప్రాంతాలు లేవు. వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోతూ ఉంటాయి. అందువల్లే మే నెలలో తేమ కూడా త్వరగా ఆవిరైపోతుంది. నెంబర్ 3, సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఎటువంటి పర్మనెంట్ నదులు లేవు. దీనికి ప్రధాన కారణం భౌగోళిక వాతావరణ పరిస్థితులు. వర్షపాతం కొరత సౌదీ అరేబియాలో ముఖ్యంగా ఎడారి ప్రాంతం. ఇక్కడ వాతావరణం చాలా ఎండగా, పొడిగా ఉంటుంది. అందువల్ల అత్యల్ప వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. దాదాపు 95% ఈ దేశం ఎడారిగా మారిపోయి ఉంటుంది. సౌదీ అరేబియాలో సాధారణంగా వర్షం కురవడం చాలా తక్కువ. ఇక్కడ సగటు వర్షపాతం సంవత్సరానికి 100 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. అందువల్ల నీటి ప్రవాహం ఉండదు. కురిసిన వర్షం కూడా కేవలం గంటలోపే ఆవిరైపోతుంది. సౌదీ అరేబియాలో ప్రధానంగా భూగర్భ జలాలు, డిసాలినేషన్ అంటే ఉప్పు నీటిని శుద్ధి చేయడం వంటి అంశాలపై ఆధారపడుతూ ఉంటారు. సముద్రపు నీటిని తాగునీటిగా మార్చడం ద్వారా ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. సౌదీ అరేబియాలో తాత్కాలికంగా నీటి ప్రవాహాలు ఉన్నా వాటిని వాడిస్ అని పిలుస్తారు. ఇవి వర్షాకాలం మాత్రమే ప్రవహిస్తాయి. వర్షం కురిసిన తర్వాత కొద్దిసేపట్లో ఇవి ఆవిరైపోతాయి. నెంబర్ 4, బహ్రెయిన్. బహ్రెయిన్ పెర్షియన్ గల్ఫ్ లో ఒక ద్వీప దేశం. ఇక్కడ సహజ నదులు లేవు, కానీ అనేక నీటి గుంటలు, భూగర్భ జల వనరులు ఉన్నాయి. అయితే ఇవి దేశ ప్రజలకు అవసరాలకు సరిపోలేదు. అందుకే డిసాలినేషన్ పై వారంతా ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా వారు మంచినీటిలో 60% పైగా డిసాలినేషన్ ద్వారా పొందుతున్నారు. ఈ ప్రభుత్వం నీటి పొదుపు పద్ధతులు, సమర్థవంతమైన నీటి వినియోగ పద్ధతులు కూడా ప్రోత్సహిస్తుంది. నెంబర్ 5, ఖతార్. అరేబియా ద్వీపకల్పంలో ఉన్న చిన్నదైన ఈ దేశం సంపద
సంపదలో మాత్రం చాలా ధనిక దేశం. ఎంత డబ్బున్నా ఇక్కడ నదులు లేవు. దేశం నీటి సరఫరా దాదాపు పూర్తిగా డిసాలినేషన్ ప్లాంట్లుండే వస్తుంది. ఇది తాగునీటిలో 99% పైగా అందిస్తుంది. ఖతార్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి నీటి వినియోగ రేటు కలిగి ఉంది. నీటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి అక్కడ ప్రభుత్వం ప్రజలు తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నీటి పొదుపు పథకాల కోసం ప్రజల నుంచి పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. నెంబర్ 6 ఒమాన్. అరేబియా ద్వీపకల్పంలో ఆగ్నేయ తీరంలో ఒమాన్ దేశం ఉంది. ఇక్కడ శాశ్వత నదులు లేవు, కానీ అనేక చెరువుల్లాంటి కుంటలు ఉన్నాయి. వర్షాల సమయంలో నీటితో నిండుతాయి. ఒమాన్ భూగర్భ జలాల రీఛార్జ్ కోసం వీటిని ఉపయోగిస్తుంది. ఈ దేశం కూడా డిసాలినేషన్ పై ఆధారపడుతుంది. దాని నీటి వనరులు సమర్థవంతంగా నిర్వహించడానికి అధునాతన నీటిపారుదల పద్ధతులను అమలు చేస్తుంది. నెంబర్ 7 వాటికన్ సిటీ. ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర రాష్ట్రమైన వాటికన్ సిటీలో కూడా నదులు లేవు. కనీసం దాని సరిహద్దుల్లో కూడా నదులు లేకపోవడంతో ఇటాలియన్ నీటి సరఫరాపై ఆధారపడి ఈ దేశం ప్రజలు జీవిస్తున్నారు. విస్తీర్ణంలో చాలా చిన్నగా ఉన్నప్పటికీ స్థిరమైన నీటి వినియోగాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఈ దేశం అనేక ఇబ్బందులు పడుతుంది. నీటి పొదుపు ఫిక్చర్ వంటి ఏర్పాటు ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఈ దేశ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక నిర్వాసితులే కాకుండా సందర్శకులు కూడా నీటిని పొదుపు చర్యలు చేపట్టాల్సి ఉంది. అంతరిక్షంలో చాలా విలువైన గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బంగారంతో కూడిన గ్రహశకలాల గురించి మీకు తెలుసా? మొదటిసారిగా 1852 సంవత్సరంలో బంగారంతో కూడిన గ్రహశకలాల్ని ఇటాలియన్ శాస్త్రవేత్త అయిన అన్నాబెల్ డి గ్యాస్పరేస్ కనుగొన్నారు. ఈ గ్రహశకలం మీద టన్నుల కొద్ది బంగారం ఉంటుందని శాస్త్రవేత్తలు దీనికి 6i అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు 6i గ్రహశకలంపై ప్రస్తుతం ఉన్న బంగారం విలువ $1 బిలియన్ మేర ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళదుంప ఆకారంలో ఉన్న ఈ గ్రహశకలం సగటు వ్యాసం సుమారుగా 140 మైళ్ళు అంటే 226 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని కోర్ నికెల్ ఐరన్ తో కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్లాటినం బంగారంతో పాటు అనేక విలువైన లోహాలు దీనిలో ఉన్నాయి. ఈ గ్రహశకలంపై బంగారంతో పాటు పెద్ద మొత్తంలో వజ్రాలు కూడా ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 6i గ్రహశకలంలో భూమి కంటే 17 రెట్లు ఎక్కువ వజ్రాలు ఉంటాయని అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఇళ్లలో కుక్కలు ఉంటూనే ఉన్నాయి. అయితే వాటిని మనం గమనించినట్లయితే యజమానులతో గాని బయటకు తెలిసిన వాళ్ళతో గాని వచ్చినప్పుడు అవి ఎక్కువగా ప్రైవేట్ స్పాట్స్ దగ్గరికి వచ్చి వాసన చూస్తూ ఉంటాయి. మరి అవి ఎందుకు అలా చేస్తాయో మీకు తెలుసా? బేసిక్ గా కుక్కలు ప్రైవేట్ స్పాట్స్ దగ్గరికి వచ్చి వాసన చూస్తుంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అవి అలా ఎందుకు చేస్తాయంటే కుక్క ముక్కు భాగంలో గొప్ప గ్రహణ శక్తి ఉంటుంది. వాటి ముక్కు మన ముక్కు కంటే లక్షల రెట్లు శక్తివంతమైంది. ఈ వాసన ద్వారా అవి చాలా విషయాలు తెలుసుకుంటాయి. ఇక ప్రైవేట్ పార్ట్స్ నుండి వెలువడే వాసన ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ వాసన ద్వారా కుక్కలు ఆ జీవి గురించి చాలా విషయాలు తెలుసుకుంటాయి. కుక్కలు ఒకదాంతో ఒకటే మూత్రం వాసన చూడటం ద్వారా వాటి వయస్సు, లింగం, ఆరోగ్య, సామాజిక స్థానం వంటి అనేక విషయాల గురించి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే తమ ప్రాంతం గురించి గుర్తించడానికి మూత్రం వాసన చేస్తాయి. ఇతర కుక్కలు తమ ప్రాంతంలోకి రాకుండా కూడా ఇది ఒక రకమైన సందేశం. కుక్కలు ఆప్యాయకరమైన జంతువుల గురించి తెలుసుకోవడానికి మూత్రం వాసనను ఉపయోగిస్తాయి. డాగ్స్ మన భావోద్వేగాలను కూడా వాసన ద్వారా గ్రహిస్తాయి. ఉదాహరణకు మనం భయపడితే లేదా కోపంగా ఉంటే మన శరీరం నుండి వెలువడే వాసన మారుతుంది. దీన్ని కుక్కలు గ్రహిస్తాయి. ఆహారం లేదా నీరు ఉన్న చోటు కూడా డాగ్స్ వాసన ద్వారా కనుక్కుంటాయి. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు కూడా ఇవి వాసన ద్వారా గ్రహిస్తాయి. సురక్షితమైన శృంగారానికి, సంతానోత్పత్తి నియంత్రణకు, గర్భ నిరోధక సాధనంగా వినియోగించే కండోముల తయారీలో కంపెనీలు రకరకాల ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో తక్కువ ధరకు దొరికితే మరికొన్ని ఎక్కువ ధరలో విక్రయిస్తున్నారు. చాలా వరకు 10 లేదా 50 రూపాయల్లో కండోముల అమ్మకాలు సాగుతున్నాయి. అయితే 200 ఏళ్ల క్రితమే తయారైన ఓ కండోమ్ ఇప్పటిదాకా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ గా రికార్డు సాధించింది. ఇప్పుడు వైరల్ గా మారింది. వేలంలో విక్రయించబడిన ఆ కండోమ్ ఏకంగా 460 పౌండ్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 44,000కు అమ్ముడైంది. 19 సెంటీమీటర్లు అంటే 7 అంగుళాలు ఉన్న ఈ కండోము చూసి వేలంలో పాల్గొన్న వారంతా షాక్ అయ్యారంట. 18 లేదా 19వ శతాబ్దానికి చెందిందిగా గుర్తించబడింది. ఈ పురాతన కండోమ్ ఆధునిక కాలం నాటి కండోములకు భిన్నంగా తయారు చేశారు. దీనిని గొర్రె పేగుల నుంచి తయారు చేయడం విశేషం. పూర్వం గొర్రె, పందులు, దూడలు, మేకలు వంటి జంతువుల పేగులతో కండోములను తయారు చేసేవారు. అందుకే ఈ కండోమ్ చాలా ఖరీదైనదిగా నిలిచింది. కొన్ని రోజుల క్రితం స్పెయిన్ లోని ఒక చిన్న నగరంలో ఒక పెట్టి దొరికింది.
దొరికింది. ఆ చిన్న పెట్టెలో ఏముందా అని తీసి చూస్తే కండోమ్ కనపడింది. 19 సెంటీమీటర్ల ఆ కండోమ్ చూసి అందరూ షాక్ అయ్యారు. దాన్ని ప్రయోగశాలలో టెస్ట్ చేస్తే అది 200 సంవత్సరాల క్రితం నాటిదని తెలిసింది. అది కాగా దాన్ని గొర్రెపేగుతో తయారు చేసినట్లు చెప్పారు. పురాతన కాలం నాటిది కావడంతో వెంటనే వేలానికి పిలిచారు. ఈ వేలానికి చాలా మంది వచ్చారు. ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ వేలంలో చాలా మంది పాల్గొన్నారు. చివరికి ఆమ్స్టర్డామ్ కు చెందిన వ్యాపారవేత్త ఆ కండోమ్ ని దక్కించుకున్నారు. పురాతన కాలం నాటి కండోమ్ మ్యూజియంలో మాత్రమే కనిపిస్తాయి. అలాంటిది వేలంలో దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఈ కండోమ్ అత్యంత ఖరీదైన కండోమ్ గా గుర్తింపు పొందింది. అప్పటి కాలం నాటి కండోములు కనీసం 15 సెంటీమీటర్ల పొడవు ఉండేయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చైనాలో తల్లిదండ్రులను విడిచిపెట్టడం చట్టవిరుద్ధం. వారు 60 ఏళ్లు పైబడిన వారైతే మీరు చట్టబద్ధంగా వారిని తరచుగా సందర్శించాలి. వారి ఆర్థిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేలా చూసుకోవాలి. హుందాయ్ నెక్సో నీటి ఆవిరి విడుదల చేస్తుంది మరియు గాలిని 99.9% వరకు శుద్ధి చేస్తుంది. కాబట్టి వాహనం విడుదల చేసే వాయువు పరిసరాల గాలి కంటే స్వచ్ఛంగా ఉంటుంది. టునీషియా ఎడారిలో రాత్రిపూట 10 మీటర్ల లోతులో ఒక రహస్యమైన సరస్సు కనిపించింది. సముద్రంలో లోతైన ప్రదేశం మరియానా ట్రెంచ్ చాలా లోతుగా ఉంటుంది. ఎవరెస్ట్ పర్వతాన్ని దాని లోపల ఉంచినట్లయితే శిఖరం ఇప్పటికీ నీటి అడుగున 1 మైలు దూరంలో ఉంటుంది. శోభిత ధూళిపాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలికి చెందిన ఈ అమ్మాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. తండ్రి ధూళిపాల వేణుగోపాలరావు నేవీలో ఇంజనీర్ గా చేసేవారు. తల్లి శాంతారావు గవర్నమెంట్ టీచర్. శోభిత స్కూల్ అంతా వైజాగ్ లోని లిటిల్ ఏంజల్స్ స్కూల్లో విశాఖ వ్యాలీ స్కూల్లో గడిచింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నకు ముంబైకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పై చదువులు అక్కడే పూర్తి చేసింది. ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ ఎకనామిక్ పూర్తి చేసింది. కెరియర్ పరంగా చూస్తే శోభిత నేవీ బాల్ పిన్ 2010 కోసం నేవీ క్వీన్ గా ఎంపికైంది. 2013లో ఫెమినా మిస్ డియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇండియా తరపున మిస్ ఎర్త్ 2013-14లో సైతం పాల్గొంది. కాకపోతే అక్కడ టైటిల్ గెలవలేకపోయింది. 2016లో వచ్చిన రామన్ రాఘవన్ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ 2019-2023లో మెయిన్ రోల్ లో నిలిచింది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది. కురు, పొనియన్ సెల్వన్ మేజర్ సినిమాలకు శోభితకు మంచి పేరు తెచ్చాయి. పొనియన్ సెల్వన్ మేజర్ సినిమాల్లో తన నటనకు శోభిత విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది శోభిత. మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాల్లో నటించింది. కల్కి సినిమాలో దీపికా పదుకునేకు తెలుగు డబ్బింగ్ చెప్పింది. భరతనాట్యం, కూచిపూడిలో మంచి ఎక్స్పర్ట్. కెరియర్ లో మంచి పేరు తెచ్చుకుంది. శోభితకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకపోయినా సొంత కాలపై ఎదిగింది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే హాలీవుడ్ రేంజ్ స్థాయికి ఎదిగింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆవు ఇదే. ఇది బ్రెజిల్లో 4.38 మిలియన్లకు ఇది విక్రయించబడింది. సినీ ప్రియులకు పీవీఆర్ అంటే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సిటీల్లో ఉండే యువత శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలు మాల్స్ కి, మల్టీప్లెక్స్లకు ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. పీవీఆర్ కి వెళ్లే చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు పీవీఆర్ అంటే అర్థం ఏంటో తెలుసా? పీవీఆర్ అంటే ప్రియా విలేజ్ రోడ్ షో అని అర్థం. భారతదేశంలో మల్టీప్లెక్స్ ను తొలిసారిగా పరిచయం చేసిన భారతీయ మల్టీప్లెక్స్ నెట్వర్క్ ప్రియా ఎగ్జిబిటర్స్. విలేజ్ రోడ్ షో జాయింట్ వెంచర్ ఫలితంగా ఈ కంపెనీ ఏర్పడింది. పీవీఆర్ తన మొదటి మల్టీప్లెక్స్ సినిమా 1997లో న్యూఢిల్లీలో వసంత విహార్ లో ప్రారంభించింది. అప్పటి నుంచి దేశీయంగా పీవీఆర్ తన సత్తా చూపడంతో మొదలుపెట్టింది. ప్రస్తుతం పీవీఆర్ అంటే తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ప్రస్తుతం పీవీఆర్ అంటే భారతదేశంలో అతిపెద్ద థియేటర్ నెట్వర్క్. డిసెంబర్ 2023 నాటికి పీవీఆర్ ఇనెక్స్ భారతదేశం, శ్రీలంకలో 114 నగరాల్లో 359 ప్రాపర్టీల్లో 1747 స్క్రీన్లను కలిగి ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైతో సహా భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో పీవీఆర్ ఉంది. పీవీఆర్ కి అజయ్ బిజ్లీ యజమానిగా ఉన్నారు. అతని తండ్రి 1978లో ఈ కంపెనీ స్థాపించారు. పీవీఆర్ దాని సౌకర్యవంతమైన సీట్లు, విస్తృత చలనచిత్ర ఎంపిక, సాంకేతికతలో ప్రజలకు మరింత గుర్తుండిపోయే సినిమాటిక్ అనుభవాన్ని అందించడం ద్వారా ఈ సినిమా థియేటర్ల కోసం ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు. ఒక ఫ్రెంచ్ వైద్యుడు తన చేతిని స్త్రీ ఛాతీపై ఉంచడం అసౌకర్యంగా భావించినందున స్టెథోస్కోప్ కనుగొనబడింది. కారంగా ఉన్న ఆహారాలను తింటే మీ మెదడు హ్యాపీ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో డిప్రెషన్, కంగారు, ఆందోళన వంటి వాటి నుంచి బయటపడవచ్చు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.